ఆశీర్వాదాలన్నీ నావే. శ్రమ అనే వరం క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. ఫిలిప్పీ 1:30. దేవుని గుణం ఎలాంటిదంటే అది ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. దేవుడు మనకిచ్చిన వరాలు అనేకం, కానీ ఆయన ప్రత్యేక వరాల్లో శ్రమ ఒకటి. మనం క్రీస్తుకు చెందిన వారం గనక క్రీస్తు శ్రమల్లో పాల్గొనే భాగ్యం మనకు అనుగ్రహించబడింది. అది మన పాపం కోసం సిలువుపై ప్రభువు భరించిన శ్రమల్లో పాల్పొందడం కాదు. ఎందుకంటే ఎవరు కూడా పాపం మోసేవానిగా ఆయన ప్రత్యామ్నాయ కార్యంలో పాల్గొనలేరు. ఏది ఏమైనా ఆయన శరీరంలో మనం ఆయనతో ఏకమయ్యాం. ఇప్పుడు ఆయన అనుభవిస్తున్న దుఃఖాన్ని, తిరస్కారాన్ని మనం అనుభవించగలం. క్రీస్తు కోసం శ్రమ పడడం అంటే ఆయన వలె ఉండడం. శ్రమ లేకుండా క్రీస్తు మనల్ని రక్షించగలిగేనా? రక్షించలేడు. మనం క్రీస్తుతో ఏకమై ఉన్నాం గనక ఆయన శ్రమను అంగీకరించకుండా ఆయనతో ఏకమయ్యే ఆనందాన్ని అంగీకరించలేం. క్రీస్తుతో ఒక్కటైన ఫలితంగా కలిగే నిజమైన శ్రమలేంటో మనలో అనేకులకు తెలియదు. కానీ ఒకవేళ హింస వస్తే అది దేవుని వరమని మనం గుర్తించుకోవాలి. మనం క్రీస్తుకు ఎంత దగ్గరగా ఉండాలంటే వారు ఆయన మీద బురద చల్లితే ఆ బురద మన మీద పడాలి అని ఎవరో చెప్పారు. నేను నీవు హింసించుచున్న యేసును అని క్రీస్తు చెప్పడం పౌలు విన్నాడు. ఎందుకంటే విశ్వాసులకు పౌలు పెట్టిన బాధలను పునరుద్ధానుడైన సంఘ శిరస్సు అనుభవించాడు. మనం క్రీస్తు జీవాన్ని పొందుకొని ఆయన నామాన్ని చేపట్టాం గనుక మనం నమ్మినప్పుడు క్రీస్తు కోసం శ్రమవరాన్ని అంగీకరించాలి. ఇతరులు ఆయన జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించారంటే వారు మనకు కూడా అదే చేస్తారు. వారు ఆయన నామాన్ని చెడగొట్టాలని ప్రయత్నించారంటే వారు మనకు కూడా అలాగే చేస్తారు. మనం క్రీస్తు అడుగుజాడలో నడుచుకోవడానికి ఆయన మీకు మాదిరిగా ఉన్నాడని పేతురు రాశాడు. ఆ పాదాలు ఎన్నడూ శ్రమబాట నుండి తప్పుకోలేదు. క్రీస్తుని నిందను భరించడంలోని ప్రత్యేక ఆనందాన్ని పౌలు గుర్తు చేస్తూ చెరసాల నుండి రాశాడు. ఫిలిప్పీలోని బీద విశ్వాసులు కూడా త్యాగంతో ఇచ్చి క్రీస్తు శ్రమల్లో పాల్గొన్నారు. మనం క్రీస్తుని నమ్మినప్పుడు ఆనందంతో రక్షణ వరాన్ని అంగీకరిస్తాం. కానీ ఆయన పక్షంగా శ్రమను భరించే భాగ్యం కలిగినందుకు ఆనందించడం మనకు చాలా కష్టం. మనకు రక్షణ ఆనందం కావాలి, కానీ ఆయన నిందను, దుఃఖాన్ని భరించే బాధ్యత వద్దు. ఈ రెండు వరాలు ఒకే వ్యక్తి నుండి ఒకే ప్యాకేజీలో వస్తాయి. ఈ రెండింటికి సమానంగా మనం వందనాలు చెప్పగలమా? తండ్రి, మీ అనేక వరాలకే వందనాలు. నాకు పంపడం మీకు యుక్తమైతే శ్రమతో పాటు మీరిచ్చే ప్రతి వరాన్ని సంతోషంగా స్వీకరిస్తాను.